ఇక ఇది ఓయూ భూముల కబ్జాలో జస్టిస్ నరసింహారెడ్డి. ఎవరు ఈ నరసింహారెడ్డి అనేది ఆరా తీయాలి మీరు. ఎందుకు ఆరా తీయాలంటే దీంట్లో కేసీఆర్ గారు నిన్న రాసిన లేఖ 11 పేజీల పైచిలకు రాసిల్లు. తొలి ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో చాలా స్పష్టంగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు పోయి ఏం చేసిర్రు అనేది ఒక్కసారి చూడాలి. ఈడ ఎవరు కనబడతారు? బట్టి విక్రమార్క ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, విహెచ్ ఉన్నాడు, దాంతోపాటుగా పక్కనే ఉత్తమ్ కుమార్ అన్న ఉన్నాడు, ఆ పక్కనే శ్రవణ్ అన్న ఉన్నట్టున్నారు. ఇక చాలా మంది ఉన్నారు, మీ అందరు చూస్తున్నారు కదా. ఓయూ భూముల కబ్జాలలో జస్టిస్ నరసింహారెడ్డి. 2020లో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఇందిర 311 చదరపు గజాల భూమి కబ్జా, ప్రహారీ గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ. గోడను కూల్చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది కబ్జాపై ఆనాడు ఆందోళన చేసిన కాంగ్రెస్. ఓయూకు వెళ్లిన బట్టి ఉత్తమ్ ఇతర నేతలు. అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు. ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఒక సచ్చిలోడైన అంటే ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని దానికి బాధ్యతలుగా పెట్టాలి. ఆయన విచారణ చేస్తే 100% వాస్తవాలే చెప్తారనే భరోసా ప్రజలలో కల్పించాలి. కానీ విద్యుత్ రంగంపై రేవంత్ సర్కారు ఓ కమిషన్ వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయవాదిలా కాకుండా ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి గారు పూర్తి స్థాయిలో కూడా కబ్జా చేసిన పరిస్థితి ఒక్కసారి మీరు చూడాలి. ఇది 2020 సంవత్సరంలో దాదాపుగా 311 గజాల చదరపడుగులను వాళ్ళ భార్య ఇందిరా అనేట ఆమె కబ్జా చేసిందని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ప్రహారీ గోడ కూడా నిర్మించారు. తర్వాత అక్కడికి వెళ్ళిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ గోడను కూల్చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్గా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు. భర్త ఉన్నత పదవిలో ఉన్నారనే భరోసాతోనే, ఆయన ప్రోత్సాహంతోనే ఆయన భార్య ఇందిరా ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గిట్లా ఆందోళన చేసిరు. మరి దీని గురించి ఇప్పుడు ఏమంటారు? ఈయన శుద్ధపూస అని చెప్తారా? ఎవరు ఈయన? జస్టిస్ నరసింహారెడ్డి అట. వాళ్ళ భార్య 311 చదరపడుగులకు సంబంధించి గజాల స్థలాన్ని కబ్జా చేసింది. ఎవరైనా విచారణ అధికారి ఉంటే నీతి నిజాయితీ ఉన్న పర్సన్ కావాలి. కానీ ఈయనేంది మీకు తెలుసు కదా. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? ఇక్కడ మరొక అంశానికి సంబంధించి కూడా చూడాలి.